పరిశుద్ధుడైనటువంటి దేవదేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రేమవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారు కదండి. మరి మనమందరము బాగుగా ఉండాలని, బాగుగా దేవునిలో సాగాలని, మరి మన ఆధ్యాత్మిక జీవితము బాగుగా మరి ఉంటూ ఇతరులకు మాదిరికరంగా మనం జీవించాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉండగా, మన జీవితాలను దేవుని యొక్క వాక్యపు వెలుగులో బాగు చేసుకోవటానికి ఈ దినాలలో దేవుడు మనకు అనుగ్రహించుతున్నటువంటి ఆయన వాక్యము చాలా శ్రేష్టమైనది. ఆయన వాక్యమే సత్యము అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి ఈరోజు మన ధ్యానం కొరకు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నాం. మనము కొండమీది ప్రసంగంలో ఉన్నటువంటి ధన్యతలను గురించి మనము దినాల్లో ధ్యానం చేస్తూ ఉన్నాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకున్నాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ మాటలను చదువుకున్నాం. ప్రభువా, నీ మాటలను మీరే మాకు తేటగా వివరించండి, బోధించండి. మమ్మలను సర్వసత్యంలోనికి నడిపించండి. ఆ సత్యవాక్య ప్రకారంగా జీవించుటకు మాకు సహాయం చేయండి. మీరే మహిమ పొందమని రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వినిమిట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మన భారతదేశంలో నాస్తికుల కంటే ఆస్తికులే ఎక్కువగా ఉన్నారు. నాస్తికుడు అంటే దేవుడు లేడు అనేవాడు, ఆస్తికుడు అంటే దేవుడు ఉన్నాడు అనేటువంటి వారు. అయితే అందరికీ కూడా దేవుణ్ణి చూడాలని, దేవుణ్ణి చేరాలనే ఆశ అందరికీ ఉంది. అయితే మరి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మరి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనంలో మనము ఇలాగున చదువుతాం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక అని ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. అలాగే యోహాను రాసినటువంటి సువార్తలో మొదటి అధ్యాయము 18వ వచనంలో ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు అని మనం చదువుతాం. అలాగైతే మనము చదువుకున్నటువంటి వాక్య భాగములో ప్రభు అయితే ఏమంటున్నారు? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని ఇక్కడ ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. ప్రియులారా, సమీపింపరాని తేజస్సులు ఉన్నటువంటి దేవుణ్ణి మనము చూడాలంటే మరి ఒకే ఒక మార్గం. ఏది ఆ మార్గం అంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని. మరి హృదయము మరి ఎట్లా ఉంది? మానవ హృదయాన్ని గురించి బైబిల్ గ్రంథములో ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనంలో హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగింది అని వ్రాయబడి ఉంది. అట్లాగనే మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో మరి హృదయములో ఏముందో ఇక్కడ ప్రభువారు చెబుతున్నారు. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. ప్రియమైనటువంటి వారులారా, మరి మానవ హృదయములో మరి ఇక్కడ లెక్కబెట్టినట్లయితే 13 రకాలైనటువంటి రోగములు నిండి ఉన్నాయి. ఇటువంటి చెడ్డవన్నీ కూడా హృదయములో ఉన్నాయి. మరి ఈ హృదయము ఈ పాపముతో నిండిపోయి చెడిపోయి ఉంది. మరి ఈ చెడిపోయినటువంటి హృదయము శుద్ధి అయితేనే కానీ దేవుణ్ణి నీవు చూడలేవు, దేవుణ్ణి నీవు చూడలేవు ప్రియులారా. అయితే ఈ పాపపు హృదయము ఏ విధంగా శుద్ధి అవుతుంది?
మనిషి తన శరీరాన్ని శుభ్రం చేసుకోవచ్చు, తన బట్టల్ని శుభ్రం చేసుకోవచ్చు, తన ఇంటిని శుభ్రం చేసుకోవచ్చు, తన నోటిని శుభ్రం చేసుకోవచ్చు. మనకి కనబడేటువంటి ఈ వస్తువుల్ని వీటన్నిటినీ మనం శుభ్రం చేసుకోవచ్చు. కానీ మరి మన హృదయము, మన అంతరంగము అనేది ఏ విధంగా శుద్ధి అవుతుంది? ప్రియులారా, మన వంటిని శుభ్రం చేసుకోవడానికి నీటిని ఉపయోగిస్తాం, మరింతగా శుభ్రం చేసుకోవడానికి దాని సబ్బులు ఉపయోగిస్తాం. అలాగే బట్టలు శుభ్రం చేసుకోవడానికి కూడా కొన్ని రకాలైనటువంటి సబ్బులు, మరి పౌడర్లు ఉపయోగిస్తాం. మరి మన ఇంటిని శుభ్రం చేసుకోవడానికి రకరకాల యాసిడ్స్, ఇవన్నీ మనం ఉపయోగించి శుభ్రం చేసుకోగలుగుతున్నాం, శుభ్రం అవుతూ ఉన్నాయి. కానీ మరి మన హృదయము ఏ విధంగా శుభ్రం అవుతుంది? ఈ లోకములో మన హృదయాన్ని శుద్ధీకరించేది ఏదైనా ఉందా? మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే మనం దేవుని చూడాలని ఆశ కలిగి ఉన్నాం, మరి దేవుని యొద్దకు చేరాలనేటువంటి ఆశ కూడా మనం కలిగి ఉన్నాం. అందుచేత మనము పై శుద్ధులను ఆచరిస్తున్నాం. కానీ మరి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు పై శుద్ధి ద్వారా నువ్వు దేవుని చూడలేవు. ఎందుకంటే లోపల నీ హృదయం చెడిపోయి ఉండి, లోపల నీ హృదయంలో ఎన్నో చెడుగులు దాగి ఉన్నాయి. అందుచేత మరి నీ హృదయం శుద్ధి అయితేనే కానీ నువ్వు దేవుణ్ణి ఎంత మాత్రము చూడలేవు, దేవుని రాజ్యానికి నీవు చేరలేవు అనేది మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. అలాగైతే మరి ఈ పాడు హృదయాన్ని, పాపపు హృదయాన్ని మరి ఏ విధంగా మనం శుద్ధి చేసుకోవాలి? ఏ విధంగా అది శుద్ధి అవుతుంది? ఎవరు దీన్ని శుభ్రం చేస్తారు అని అంటే, మరి బైబిల్ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యేసు రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. గమనించారా ప్రియులరా? మరి ఈ మానవ హృదయము, ఈ పాపపు కుళ్ళుతో నిండిపోయినటువంటి ఈ మానవ హృదయము మరి శుద్ధి చేయబడాలంటే ఒకటే ఒక సాధనం ఉంది, అదే యేసు క్రీస్తు ప్రభువారి యొక్క రక్తం. చూడండి, పాపాత్ములైనటువంటి మానవులను రక్షించడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ కలవరి శిలువలో తన అమూల్యమైనటువంటి రక్తాన్ని ఎందుకు చిందించాడు అని అంటే, ఇదిగో మన హృదయాన్ని శుద్ధి చేయుట కొరకు. ఎందుకంటే మనం చేసేటువంటి ప్రతి పాపానికి మరి మూలం ఎక్కడుందంటే హృదయంలోనే ఉంది. అందుకనే ప్రభు అన్నారు, హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడును అని. మన హృదయంలో ఉన్నటువంటి పాపపు కోరికలు మన చేత పాపమును చేయిస్తూ ఉన్నాయి. మనలో ఉన్నటువంటి పాపమే మనలను పాపానికి నడిపిస్తూ ఉన్నాయి. మన చేత పాపము చేయించి పాపం వల్ల వచ్చేటువంటి జీతమైనటువంటి నిత్యాగ్ని గుండానికి మనలను ఈ పాపము ఈడ్చుకొని పోతా ఉంది. అందుచేత మన హృదయంలో ఉన్నటువంటి ఈ పాపపు కోరికలను, ఈ పాపపు కుళ్ళును శుభ్రం చేసేది ఏదంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తం. అందుకని యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును అనేటువంటి మాట అక్కడ మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము మన హృదయాన్ని శుద్ధీకరిస్తుంది అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది ప్రియులారా. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారే అన్నాడు. ప్రియులారా, మన హృదయాన్ని శుద్ధి చేసేది యేసుక్రీస్తు ప్రభువారు చెందించినటువంటి అమూల్యమైన రక్తము. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్ముని వలన మన హృదయము శుద్ధి చేయబడుతుంది. ఎప్పుడైతే మన ప్రభువుని అంగీకరించినప్పుడు మనము ఆ ప్రభు యొక్క ఆత్మ మన హృదయంలో ప్రవేశించి మన హృదయాన్ని ఆయన శుద్ధి చేస్తూ ఉన్నాడు. మరి ఇదే విషయాన్ని తీతు పత్రికలో మనము ఈ విధంగా చదువుకుంటాం. తీతు పత్రికలో 3వ అధ్యాయము 5వ వచనంలో మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తని కనకరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయటం ద్వారాను
మనలను రక్షించాను. పరిశుద్ధాత్ముడు మన హృదయాన్ని శుద్ధీకరించి మనలో ఉన్నటువంటి పాపపు స్వభావాన్ని ఆయన మార్చివేసి నూతనమైనటువంటి స్వభావాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము మనలను శుద్ధి చేస్తుంది. ఆయన ఆత్మ మనలను శుద్ధి చేస్తూ ఉంది ప్రియులారా. మాత్రమే కాదు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 6వ అధ్యాయములో మనము ఈ విధంగా చదువుతాం. దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ప్రియులను గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామమున మరి దేవుని ఆత్మయందు మీరు కడుగబడ్డారు. యేసుక్రీస్తు రక్తము చేత కడుగబడ్డాము, దేవుని ఆత్మలో మనము కడుగబడ్డాము అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. అందుకనే మన హృదయము శుద్ధీకరించబడాలంటే మరి యేసుక్రీస్తు రక్తాన్ని మనము ఆశ్రయించాలి. ఎందుకంటే ఈ పాపపు హృదయాన్ని శుద్ధి చేసేది యేసుక్రీస్తు రక్తము మాత్రమే. ఎందుకంటే ప్రభు అన్నారు, నీవు విస్తారమైనటువంటి సబ్బులు పూసుకున్నా, విస్తారమైనటువంటి క్షారములు రాసుకున్నా కానీ నీవు శుద్ధి కాజాలవు అని ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాడు. కాబట్టి ఈ రోజున మనము ఎన్ని చేసినా, మరి పైపైన ఎంత శుభ్రపరుచుకున్నా, పైపైన ఆచారాలు ఎంతగా మనం పాటించినా, మన లోపల ఉన్నటువంటి అంతరంగము శుద్ధి అయితేనే కానీ మనము దేవుణ్ణి చూడలేము, దేవుని రాజ్యాన్ని చేరలేము. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, మానవుడు పాపాత్ముడు. పరిశుద్ధుడైనటువంటి దేవుని సన్నిధికి మనము చేరాలంటే, పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి మనం చూడాలంటే ముందు మన హృదయము పరిశుద్ధపరచబడాలి. కాబట్టి పరిశుద్ధత లేకుండా ఎవరును ప్రభువుని చూడలేరు అని దేవుని యొక్క వాక్యము ఖచ్చితంగా సెలవిస్తూ ఉంది ప్రియులారా. అందుకు చేత హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని మనము దేవుని యొక్క వాక్యంలో చదువుతున్నాం. ఎందుకంటే హృదయం శుద్ధీకరించబడటం ద్వారా మనకు కలిగేటువంటి ధన్యత ఏంటంటే మనము దేవుణ్ణి చూడొచ్చు, దేవుని రాజ్యానికి మనం చేరొచ్చు ప్రియులారా. అందుకని హృదయ శుద్ధి గలవారు ధన్యులు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. మరి నీ హృదయం శుద్ధీకరించబడిందా? యేసుక్రీస్తు రక్తములో నువ్వు కడగబడినటువంటి అనుభవం నీకుందా? నీ పాత హృదయాన్ని నువ్వు ప్రభుకి ఇచ్చినట్లయితే ఆయన శుద్ధీకరిస్తాడు. ఎందుకంటే ప్రభు కోరుతున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయమును నాకిమ్ము, నేను దాన్ని శుద్ధి చేస్తాను. చాలామంది దేవునికి కానుకలు ఇస్తారు, మరి దేవుని సేవకులకు అవి ఇస్తారు, మంచిదే. కానీ దేవునికి హృదయాన్ని ఇవ్వాలి. నీ హృదయాన్ని దేవునికి నువ్వు అప్పగిస్తే నీ హృదయాన్ని ఆయన శుద్ధీకరిస్తాడు. శుద్ధీకరించబడినటువంటి హృదయముతో నువ్వు దేవుణ్ణి చూడగలవు. దేవుణ్ణి చూచేటువంటి మార్గము ఈ ప్రపంచంలో ఏది లేదు, ఇది ఒక్కటే మార్గం ప్రియులరా. నీ హృదయము శుద్ధీకరించబడాలి. అలాగైతే నీ హృదయము శుద్ధీకరించబడాలంటే ఈ లోకంలో ఎవరు దాన్ని శుద్ధి చేయలేరు, ఏది నిన్ను శుద్ధి చేయలేదు. యేసుక్రీస్తు రక్తం మాత్రమే నిన్ను శుద్ధి చేస్తుంది. కనుక ఆ యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి, ప్రభువా నా హృదయంలోనికి రండి, నా హృదయాన్ని శుద్ధీకరించండి అంటే ఆయన శుద్ధీకరిస్తాడు. అప్పుడు నువ్వు దేవుని చూస్తావు. హృదయము శుద్ధీకరించబడిన తర్వాత కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా ఉంది. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అన్నాడు. యేసుక్రీస్తు రక్తము ద్వారా పరిశుద్ధపరచబడినటువంటి నీవు నీ పరిశుద్ధతను కొనసాగించాలి. పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు నిన్ను పిలిచాడు. పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు నిన్ను పరిశుద్ధపరిచాడు. ఆలోచన చేయండి. కలవరి శిలువలో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తాను కార్చినటువంటి రక్తం ద్వారా నా హృదయాన్ని పరిశుద్ధపరిచింది. ఎందుకు అంటే పరిశుద్ధతలో కొనసాగటానికి. పరిశుద్ధపరచబడినటువంటి ప్రతి విశ్వాసి కూడా తన పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉండాలి. ఉదాహరణకి మన పిల్లలు ఉన్నారు, ఆటలాడుకుంటూ వారి బట్టలు మురికి చేసుకుని వచ్చారు. అయితే తల్లి చూచి వాడిని మందలించి గద్దించి ఆ బట్టలు తీసివేసి స్నానం చేపించి
మంచి వస్త్రాలు తొడిగి అవంటుంది, నువ్వు ఇక్కడే కూర్చో, నువ్వు బురదలోకి వెళ్ళకు, నువ్వు బట్టలు మాపుకోకూడదు, నువ్వు బట్టలు పాడు చేసుకోకూడదు, అలా చేస్తే నేను కొడతాను అని చెప్పి ఆ బిడ్డను అక్కడే ఒక స్థలంలో ఉంచుతాడు. ఎందుకు? తాను వేసుకున్నటువంటి బట్టలు శుభ్రమైనవి కనుక ఆ శుభ్రమైనటువంటి బట్టలను అపవిత్రముతో పాడు చేసుకోకూడదు. అట్లాగనే దేవుడు మన యొక్క పాపం అనేటువంటి అపవిత్రతను తన పరిశుద్ధ రక్తంతో కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. మరి పరిశుద్ధమైనటువంటి వస్త్రాలు, ప్రశస్తమైనటువంటి వస్త్రాలు మనకు తొడిగాడు కనుక ఈ వస్త్రాలు మురికి చేసుకోకుండా, మైలు చేసుకోకుండా, డాగు చేసుకోకుండా మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ ఉండాలి. ఈనాడు క్రైస్తవులు గుడ్డివారైపోయారు, దేవుణ్ణి చూడలేనటువంటి వారు అయిపోయారు, దేవుని కార్యాలు చూడలేనటువంటి వారు అయిపోయారు. దేవుణ్ణి చూడటం అంటే ప్రత్యక్షంగా దేవుని చూడటం అని కాదు, అదృశ్యంగా ఉన్నటువంటి దేవుణ్ణి మన విశ్వాస నేత్రాలతో మనం చూడొచ్చు. దేవుని యొక్క వాక్యంలో మనము దేవుణ్ణి చూడొచ్చు, ఆయన కార్యాల్లో మనం దేవుని చూడొచ్చు. ఎప్పుడు? మన హృదయము పరిశుద్ధంగా కాపాడుకున్నప్పుడు మాత్రమే. ఈ రోజున దేవుని కార్యాలు చూడలేనటువంటి క్రైస్తవులు, దేవుణ్ణి చూడలేనటువంటి క్రైస్తవులు ఉన్నారు అంటే వీరి హృదయము మలినమైపోయింది. శుభ్రం చేయబడినటువంటి హృదయం మళ్ళా మలినం చేసుకున్నారు, ఈ లోకపు మాలిన్యముతో మురికి చేసుకున్నారు. అందుకనే వీరు దేవుణ్ణి చూడలేకపోతున్నారు. అందుకనే దేవుడు చెప్పాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తూ ఉంటారు అని. ప్రియులారా గమనించండి, పరిశుద్ధత లేకుండా ప్రభుని చూడలేం, ప్రభులో మనం కొనసాగలేం. అందుకని కొరింథీ పత్రికలో మనం చదువుకున్నాం, పరిశుద్ధపరచబడిన మనం పరిశుద్ధతను కాపాడుకుంటూ పరిశుద్ధంగా జీవించాలి. తెస్సలోనిక పత్రికలో మొదటి పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాల్లో, మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును తన ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ప్రియులారా గమనించండి, మీలో ప్రతివాడు దేవుని ఎరగని అన్యజనుల వలె అన్నాడు. అన్యజనులు అంటే దేవుని ఎరగని వారు అని అర్థం. మనము దేవుణ్ణి ఎరిగినటువంటి వారము, దేవుని చేత మరి ఎరుగబడినటువంటి వారము అని గలతీలకు రాసిన పత్రిక ఒక మాట మనం చదువుకున్నాం ఈ సందర్భంలో. గలతీ పత్రిక మరి 3వ అధ్యాయము 4వ అధ్యాయం 8వ వచనంలో, ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటారు, కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును, మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడినటువంటి వారు. అన్యునికి మనకి తేడా ఏంటంటే, మనము దేవుణ్ణి ఎరిగినటువంటి వారము, దేవుని చేత మనము ఎరుగబడినటువంటి వారు. కనుక దేవుని ఎరగనటువంటి అన్యజనులు ఎట్లా ఉన్నారు? కామాభిలాషతో ఉన్నారు. కామాభిలాషతో వారు కామతప్తులై తమ దేహాలను వారు పాడు చేసుకుంటున్నారు, తమ దేహాలను నాశనం చేసుకుంటున్నారు, వారి జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. ప్రియులారా, అయితే ఇక్కడ ఏమన్నాడు? పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. నీవు ఒక సంగతి ఎరిగి ఉండాలి. దేవుణ్ణి ఎరిగినటువంటి నీవు, దేవుని చేత పరిశుద్ధపరచబడి పరిశుద్ధుడుగా పరిశుద్ధురాలుగా తీర్చబడినటువంటి నీవు ఒక సంగతి ఎరిగి ఉండాలి. ఏమిటంటే, దేవుడు నిన్ను పరిశుద్ధపరిచాడు గనుక నీ ఘటమును అంటే నీ దేహమును పరిశుద్ధత యందును ఘనత యందును కాపాడుకునుట ఎలాగో అది నీవు ఎరిగి ఉండాలి. కొండని మనము ఎంత భద్రంగా కాపాడుకుంటామండి. ఇప్పుడంటే లోహ ఉప్పు పాత్రలు వచ్చినాయి, కానీ పూర్వకాలము మట్టి పాత్రలతోనే వంటలు చేసేవారు, మట్టి పాత్రలోనే భోజనం చేసేవారు, మట్టి పాత్రలోనే వంటలు తయారు చేసేటువంటి వారు. కాబట్టి మట్టి పాత్రలే ఆనాడు వాడకంలో ఉండేవి. మరి ఇప్పుడున్నటువంటి లోహపు పాత్రలు వాడినట్టుగా మట్టి పాత్రలను వాడితే అవి పగిలిపోతాయి. ఇప్పుడున్న లోహపు పాత్రలు పగిలిపోతే మళ్ళా వాటిని మరమ్మతు చేసుకుని వాడుకోవచ్చు, కానీ కొండ పగిలిపోతే ఎందుకు పనికిరాదు, అది ఓటి కొండ అంటారు. మరి ఈ ఘటము, మరి ఒక కుండ, ఒక ఘటం, ఇది మట్టి కుండ. కాబట్టి ఈ మట్టి కుండను, ఈ దేహాన్ని, ఈ ఘటాన్ని నువ్వు ఎలా కాపాడుకోవాలి? దేంట్లో? పరిశుద్ధతలో ఘనతలు. దేవుడు మనకు ఘనతనిచ్చాడు, పరిశుద్ధతనిచ్చాడు, ఘనతనిచ్చాడు.
దేవుడిచ్చినటువంటి పరిశుద్ధతను, దేవుడిచ్చినటువంటి ఘనతను ఎలాగో కాపాడుకోవాలో అది ఎరిగి ఉండాలి. అది దేవుని చిత్తం అని చెప్తున్నాడు. ఎరిగి ఉన్నావా? మరి నీ దేహము దేవుని యొక్క ఆలయం. ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేస్తే వాడు దేవుని చేత పాడు చేయబడతాడు. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. ప్రియులారా, గమనించండి, మనల్ని మనము కాపాడుకోవాలి. పరిశుద్ధతలు, ఘనతలు మనము కాపాడుకొని జీవించాలి. ఎందుకంటే హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. తర్వాత కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 7వ అధ్యాయములో మొదటి వచనం చూస్తే, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. ఇక్కడ మీరు గమనించండి, శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. శరీరము, ఆత్మ. నీవు నీ శరీరంతో చేసినటువంటి పాపానికి నీ ఆత్మ కలుషితం అవుతా ఉంది. చూడండి, మన శరీరంతో చేసినటువంటి ప్రతి పాపానికి మరి ఆత్మకు ఆ కల్మషం అనేది అంటుకుంటుంది. అయితే దేవుడు ఈ ఆత్మను తన రక్తముతో శుద్ధీకరించాడు, పరిశుద్ధపరిచాడు. మరలా ఈ శరీరమును అపవిత్రతకు అప్పగించుకుని అపవిత్రమైనటువంటి కార్యాలు చేసి మన ఆత్మకు కల్మషం అంటుకోకుండా మన పరిశుద్ధతను మనము సంపూర్తి చేసుకుంటూ ఉండాలి. పరిశుద్ధతలో మనము ఎదుగుతూ ఉండాలి. మనము విశ్వాసంలో ఎదుగుతూ ఉండాలి. పరిశుద్ధతలో కూడా మనము ఎదుగుతూ ఉండాలి. మన పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ ఉండాలి. మరి ఏ విషయాల్లో మనం తప్పిపోయి అపవిత్రమైపోయి మన యొక్క దేహాన్ని పోడు చేసుకుంటున్నామో ఆయా విషయాల్లో మనం జాగ్రత్త పడాలి. ఒకవేళ నోటి మాటలను బట్టి మన దేహము అపవిత్రమవుతుందేమో, మన కంటి చూపులను బట్టి మన దేహము అపవిత్రమవుతుందేమో, మన ఆలోచనలు, మన తలంపులను బట్టి మన హృదయం అపవిత్రమవుతుందేమో, మనము ఆలోచన చేసుకోవాలి. ప్రియులరా, అందుకని హెబ్రీ పత్రులు అంటాడు, మనము కడుగబడిన దేహాలు కలిగిన వారంగా ఉండాలి. దేవుని యొక్క వాక్యము అనేటువంటి ఉదకము చేత మనము నిత్యము కడుగబడుతూ పరిశుద్ధపరచబడుతూ పరిశుద్ధులుగా మనము ఎదుగుతూ ఆ ప్రభు వచ్చే సమయానికి మనము ఆయన ఎదుట పరిశుద్ధముగాను నిర్దోషులముగాను నిష్కలంకలముగాను మనము ఆయన ఎదుట నిలబడవలసినటువంటి పరిస్థితిని మనం కలిగి ఉండాలి. ప్రియులారా, పరిశుద్ధతను మనము సంపూర్తి చేసుకుంటూ ఉండాలి. పరిశుద్ధతలో మనము జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రియులారా, అందుకనే దేవుడు మనలను పరిశుద్ధపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అంటే శుద్ధీకరించబడినటువంటి మన హృదయం ఎన్నటికీ కూడా పరిశుద్ధంగానే ఉంచుకోవాలి. ఎందుకంటే అపవిత్రత అనేది మాలిన్యము. ఈ మాలిన్యము అనేది మనకు అంటుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. యాకోబు పత్రికలో కూడా ఒక మాట మనము చదువుతాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయములో 27వ వచనంలో, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకు అంటకుండగా తన్ను తాను కాపాడుకొనుటయే. ఇదే నిజమైనటువంటి భక్తి. భక్తులు ఇక్కడ 2 కోణాలు మనం చూస్తున్నాం. ఒకటి, విధవరాండ్రను ఇబ్బందిలో ఉన్న వారిని మనం పరామర్శ చేయాలి. మనం కనికరం కలిగి అవసరంలో ఉన్న వారికి సహాయపడే విధంగా మన జీవితాలు ఉండాలి. రెండవది ఏంటంటే, అదే సమయంలో ఈ లోకములో ఉన్నటువంటి మురికి మనకు అంటుకోకుండా మనల్ని మనము కాపాడుకోవాలి. ఎందుకంటే నిన్ను మరొకరు కాపాడరు. అపవిత్రత అనేది లోకములో ఉన్నది, పాపం అనేది లోకములో ఉన్నది. లోకము నిండా పాపము నిండి ఉన్నది. ఈ పాపపు ప్రపంచములో పరిశుద్ధపరచబడినటువంటి నీవు నేను ఉన్నాం. కాబట్టి ఈ మురికి మనకు అంటుకోకుండా మనల్ని మనమే జాగ్రత్తగా కాపాడుకోవాలి అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. ఇలాగ కాపాడుకొనటమే మరి
భక్తి. మరి నీ ఘటాన్ని కాపాడుకోవటమే దేవుని యొక్క చిత్తం. మరి 2 స్థలాలలో ఇద్దరు భక్తులు కూడా ఒకే మాటను, ఒకే భావంతో కూడినటువంటి మాటను మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ప్రియులరా. అందుకని పరిశుద్ధతలో మనము పరిపూర్ణం అవ్వాలి, ఎదుగుతూ ఉండాలి. మన పరిశుద్ధతను మనము సంపూర్తి చేసుకుంటూ ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం హెచ్చరిక చేయబడతా ఉన్నాం. దైవ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ఇక్కడ మీరు గమనించాలి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. ఇక్కడ 2 విషయాలు చెప్తున్నాడు. అందరితో సమాధానం కలిగి ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి, కానీ పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. సమాధానం ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, 2. ఇక్కడ మరి కొంతమందితో సమాధాన పడే విషయంలో మన పరిశుద్ధత దెబ్బతింటుంది అనుకోండి. సమాధానంగా ఉండాలి, అయితే అదే సమయంలో మన పరిశుద్ధతను కాపాడుకోవాలి. మరి కొంతమందితో సహవాసం చేసేటప్పుడు మన పరిశుద్ధత దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని బైబిల్ చెప్తారు. మనము అందరితోనూ సమాధానంగా ఉండాలి, నిజమే. అయితే మన పరిశుద్ధతకు భంగం కలగకుండా మనము కాపాడుకోవలసిన బాధ్యత కూడా మనకిక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు తన వాక్యం ద్వారా. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడలేడు. పరిశుద్ధత అనేది దేవుని లక్షణం. పరిశుద్ధుడే దేవుడు, దేవుడే పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుని చూడాలంటే పరిశుద్ధతే కావాలి. పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి మనం చేరాలంటే పరిశుద్ధతే కావాలి. రక్షించబడి పరిశుద్ధపరచబడినటువంటి మనము ఈ పరిశుద్ధతలో కొనసాగాలి ప్రియులారా. ఎందుకంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మనం ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి చూడాలనంటే పరిశుద్ధతే దానికి కారణం. విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూడాలి. మరి నీ కన్నులకు యేసు కనబడుతున్నాడా? రక్షించబడినటువంటి నీవు యేసు యొక్క ప్రత్యక్షతను కలిగి ఉన్నావా? నీ జీవితంలో యేసు యొక్క ప్రత్యక్షత కలిగి నువ్వు జీవిస్తున్నావా? నీకు ప్రభు కనబడటం లేదా? నీ దృష్టి మందబారిందా? నీ దృష్టి చీకటి కమ్మి గుడ్డివాడు అయిపోయావా, గుడ్డిదానం అయిపోయావా? ఆలోచన చేయి. నీ పరిశుద్ధతలో ఎక్కడో ఒక లోపం ఏర్పడింది. దిద్దుకో. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు మాత్రమే దేవుణ్ణి చూస్తారు. ఈనాడు దేవుని చూచే కన్నులు లేక లోకాన్ని బాగా చూస్తూ లోకం వైపుకు ఆకర్షితులయ్యారు ప్రజలు. ఎక్కడుంది లోపం అంటే పరిశుద్ధత ప్రభుని చూపిస్తుంది, పాపము లోకాన్ని చూపిస్తుంది. పాపము నీకు లోకము అందమైనట్టుగా చూపిస్తుంది, పరిశుద్ధత ప్రభువుని నీకు అందమైన వాడుగా, కూరదగిన వాడుగా చూపిస్తుంది. అందుకని చెప్పాడు హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని. మన హృదయము శుద్ధి చేసేది ఏదంటే ఆయన రక్తం, ఆయన యొక్క వాక్యం, ఆయన ఆత్మ. మూడింటి ద్వారా మనం శుభ్రము చేయబడుతూ పవిత్రమైనటువంటి హృదయంతో, పవిత్రమైనటువంటి జీవితాలతో మనం ప్రభుని చేరుకోవాలి. పరిశుద్ధతలో మనం కొనసాగాలి ప్రియులారా. ఇది దేవుడు మనకిచ్చినటువంటి ధన్యత. అట్టి కృప మనందరికీ దయచేయనట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. ఈ సమయంలో మీరు దయచేసినటువంటి నీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. అవును ప్రభువా, హృదయ శుద్ధి గలవారు మాత్రమే దేవుని చూస్తారు, చేరతారు అని సెలవిచ్చావు. అపవిత్రులమైన మమ్మలను నీ రక్తం ద్వారా శుద్ధీకరించి పరిశుద్ధులుగా తీర్చి నీ ప్రత్యక్షతను మాకు అనుగ్రహించి ఆ పరిశుద్ధ హృదయముతో మిమ్మల్ని చూస్తూ మీ యొక్క అడుగుజాళ్ళు కొనసాగేటువంటి కృపను మీరు మాకు దయచేసినందుకు స్తోత్రాలు నాయనా. ఈ పరిశుద్ధతను మేము ఎన్ని విధాలుగా కూడా మేము ఉన్నప్పటికీ ఆ పరిశుద్ధతను మేము కోల్పోకుండా మరి పరిశుద్ధతను కాపాడుకుంటూ, పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ పరిశుద్ధ జీవితాలలో కొనసాగేటువంటి కృపను మాకు అందరికీ కూడా దయచేయండి. దీవించండి, ఆశీర్వదించండి. మీ నామాన్ని మహింపరచుకోమని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.